హాయ్, నేను మీ కేవీఆర్ సార్ని, దీక్ష పబ్లికేషన్స్ రచయితను. మరి నేను చెప్పినటువంటి క్లాస్ మీకు నచ్చితే తప్పనిసరిగా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియదు, ఒక్కసారి వినండి. సబ్స్క్రైబ్ అనే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ అనే పదాన్ని ప్రెస్ చేయండి ఫస్ట్. తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయండి. తర్వాత ALL ఆల్ అనే పదాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ అయినట్లు లెక్క. ఇలా సబ్స్క్రైబ్ అయితే మేము చేసే ప్రతి ఫ్రీ వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా మీ మొబైల్కే వస్తుంది. DSC అభ్యర్థులకి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ గ్రామర్ బుక్. మరి కానిస్టేబుల్స్, పోలీస్ పరీక్షలకి రాసే వాళ్ళకు కూడా సేమ్ అవే టాపిక్స్ ఉంటాయి. మరియు ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా అవే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ మీరు అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. 9963597645 అనే నెంబర్ని సేవ్ చేసి డేటా ఆన్ చేసి వెంటనే డేటా ఆన్ చేయండి. తర్వాత 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది. వెంటనే మీరు హాయ్ అని వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెడితే డైరెక్ట్గా మీ మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎక్కడ కొనుక్కోవాలో కూడా మీకు మెసేజ్ అనేది పంపిస్తాం. ఎలా మీకు ఈ బుక్ ఎలా మీకు దొరుకుతుందనే విషయం మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాం. కాబట్టి జస్ట్ మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి చాలు. ఇది మొదటి విషయం, ఇంగ్లీష్ గ్రామర్ బుక్. రెండో విషయం ఏంటంటే ట్రై మెథడ్. DSC అభ్యర్థులు మీకు ఈ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు ఓల్డ్ ట్రై మెథడ్స్ ఫ్రీగా పంపిస్తాం. ఓల్డ్ ట్రై మెథడ్స్ అనేది మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఎవరైనా హాయ్ అని పెట్టవచ్చు ఈ నెంబర్కి వాట్సాప్లో. జస్ట్ సేవ్ చేయండి, 20 నిమిషాలు గ్యాప్ తీసుకోండి, తర్వాత హాయ్ అని పెట్టండి, డేటా ఆన్ చేయండి. రైట్. మరి ఇది ఈ కొత్త ట్రై మెథడ్ కావాలంటే, ఓల్డ్ ట్రై మెథడ్స్ అయితే మీకు ఫ్రీగా పంపిస్తాం ఎవరికైనా. ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మరి కొత్త ట్రై మెథడ్స్, న్యూ ట్రై మెథడ్స్ కావాలంటే మరి ఇదే న్యూ ట్రై మెథడ్స్ బుక్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే సెల్ 9963597645 అనే నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 300 రూపీస్ చేసి వెంటనే మీ అడ్రస్ను ఇదే నెంబర్కు వాట్సాప్ చేయండి. సేమ్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి గూగుల్ పే, ఫోన్పే చేసిన వెంటనే. మరి డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది. మరి ఈ బుక్కు మరి ఎందుకు చదవాలి, ఎందుకు కొనాలి, ఈ బుక్ ఎందుకు కొనాలి? ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది మీకు తెలుసు, అది ఆల్రెడీగా ఫేమస్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకంటే మన దీక్ష పబ్లికేషన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఎలా ఉంటుందంటే ఎటువంటి విద్యార్థికైనా సరే అర్థమయ్యే విధంగా తెలుగులో ఉంటుందనే సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ట్రై మెథడ్ బుక్ ఎందుకు కొనాలి? ట్రై మెథడ్ బుక్ ఎందుకు కొనాలంటే అసలు ఈ పుస్తకం చదివితే మీరు టెక్స్ట్ బుక్లు అసలు చదవాల్సిన అవసరమే లేదు. కొత్త టెక్స్ట్ బుక్లు, కొత్త మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరమే లేదు డ్రాఫ్ట్ కాపీలు. ఎందుకంటే ఈ పుస్తకం ఎలా తయారు చేయడం జరిగిందంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఈ బుక్లో ఉన్నట్లుగా ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరమే లేదు. మరి ఇంకొక మాట మాట్లాడుకుంటే అసలు టెక్స్ట్ బుక్లు మీరు కొత్త మెథడాలజీ టెక్స్ట్ బుక్లు కొనాలంటే సుమారుగా 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. 1500 రూపాయలు ఖర్చు దండగా. మరి ఆ కొన్నంత మాత్రం పండగ కాదు, కొన్న తర్వాత మరలా ఆ టెక్స్ట్ బుక్లలో ఏ పేజీలో ఏ పేరాలో ఏ పాయింట్ ఉందో వెతుక్కోవడానికి, అండర్లైన్ చేసుకోవడానికి, ఆ పాయింట్లని అండర్లైన్ చేసుకోవడానికి మీకు 4 నెలలు టైం వేస్ట్. మరి ఈ పుస్తకం కొంటే మీకు ఆ 4 నెలల టైం వేస్ట్ కూడా ఉండదు. ఈ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఇందులో ఈ బుక్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు చదివేయడమే. ఆ 4 నెలల టైం వేస్ట్ ఉండదు. ఆ 1500 రూపాయలు ఖర్చు కూడా దండకు కూడా మీకు ఉండదు. డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది. 300 రూపీస్ ఈ నెంబర్కి 9963597645 అనే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే 300 రూపీస్ చేసిన వెంటనే ఇదే నెంబర్కి మీ అడ్రస్ను వాట్సాప్ చేయండి. డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి వస్తుంది 300 రూపీస్తో. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం చదివితే ఇంతకు మించి ఈ పుస్తకం గురించి చెప్పడానికి మనకి లేదు. రైట్. మరి ఇక ఈ 2 విషయాలు అయిపోయి, మొదటి విషయం ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం పాటించండి. రెండో విషయం ఓల్డ్ ట్రై మెథడ్స్ మీకు ఫ్రీగా పొందాలంటే అది పాటించండి. మరి కొత్త ట్రై మెథడ్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ పాటించండి. రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ క్లాసులు యాప్ ఉందండి. ఆ ఇంగ్లీష్ క్లాసుల యాప్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుగా మారిపోయింది. ప్లస్ అన్ని సబ్జెక్టుల కంటే కష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీషే. ఎందుకని? అన్ని సబ్జెక్టులు, మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. ఒక్క ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ ఇంగ్లీష్ నీకు తెలియదు.
ఎందుకని ఇంగ్లీష్ అనేది అన్నోన్ లాంగ్వేజ్. మరి అటువంటి అన్నోన్ లాంగ్వేజ్ని నువ్వు ఛేదించాలంటే మార్గం ఒకటే, దీక్ష పబ్లికేషన్స్ యాప్. అదొక్కటే నీకు మార్గం. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇంగ్లీష్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష DEEKSHA దీక్ష పబ్లికేషన్స్ PUBLICATIONS పబ్లికేషన్స్ అనే ఈ పదాన్ని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఎందుకు కొనాలో, అసలు యాప్ ఈ దీక్ష పబ్లికేషన్స్ యాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాసులు ఎందుకు కొనాలి అని చెప్పే ముందు అసలు ఎలా కొనాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఈ యాప్ అనేది మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి, ఏ యాప్ అయినా సరే ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష పబ్లికేషన్స్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం వల్ల మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు కొనుక్కోండి. అది ఎలా కొనాలో చూద్దాం. ఎలా కొనాలంటే పై విధానం ప్రకారం ప్లేస్టోర్లోకి వెళ్ళి దీక్ష పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ చేయండి. యాప్ టచ్ చేసి ఓపెన్ చేయండి. మరి యాప్ ఓపెన్ అయ్యాక ఈ క్రింది పదాలను వరుసగా టచ్ చేయండి. ఈ క్రింది పదాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది లిస్టు, ఆ వరుసగా టచ్ చేయండి. మరి ఫస్ట్ ఏ పదం అంటే స్టోర్ అనే పదం. యాప్ ఓపెన్ చేయగానే మధ్యలో స్టోర్ అనే పదం కింద, అన్నిటికంటే కింద స్టోర్ అనే పదం కనబడుతుంది. హోమ్ ఉన్నటువంటి హోమ్ అనే పదం తర్వాత రెండో ఇంకా నెక్స్ట్ పదం స్టోర్ అనే పదం. స్టోర్ అనే పదంపై క్లిక్ చేయండి, టచ్ చేయండి. క్లిక్ చేయడం అంటే టచ్ చేయడం. మరి స్టోర్ అనే పదంపై టచ్ చేసిన తర్వాత ఆ తర్వాత దీక్ష పబ్లికేషన్స్ ఫోటోపై టచ్ చేయండి. ఆ తర్వాత బై నౌ ఫర్ 600 అనే పదం కింద కనిపిస్తుంది. ఆ కింద కనబడే బై నౌ ఫర్ 600 అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనేది టచ్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీ స్టేటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ టచ్ చేయండి, తెలంగాణ అయితే తెలంగాణ అనే పదాన్ని టచ్ చేయండి. మరి తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే పదం కనబడుతుంది. ఈ పదాన్ని టచ్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ అనే పదాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు పేమెంట్ చేసే విధానాలు కనబడతాయి. కొన్ని విధానాలు, అందులో ప్రధానమైనవి వాలెట్, ఫోన్పే ద్వారా మీరు పే చేయొచ్చు. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. మరి ఈ విషయాలు ఎలా కొనాలనే విషయం మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ లేదా ఇంటర్నెట్ వాళ్ళని కానీ లేదా సిస్టమ్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళని అడగండి. మీ ఫ్రెండ్స్ని కానీ మీ బంధువుల్లో కానీ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. నెక్స్ట్ ఈ వాలెట్ ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చెల్లించవచ్చు. ఇంకోటి ఏంటంటే పే యూజింగ్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అని అర్థం. మరి ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. మరి అనగా మీ ఏటీఎం కార్డు వివరాలు టైప్ చేస్తే చాలు, మీ అమౌంట్ ₹600 అనేది కట్ అయిపోతుంది. ₹600 అంటే మీరు కొన్న డ్రెస్లో సగం కూడా కాదు. కానీ ఈ యాప్ కొంటే మీ జీవితం నిలబడుతుంది. ఎందుకంటే అరమార్కు చాలు. మరి ఈ వీడియోలో మనం ఆలోచన అంటే ఏమిటి, ఆలోచనలో ఉన్నటువంటి రకాల గురించి స్పష్టంగా నేర్చుకుంటాం ఈ వీడియోలో. మరి అసలు ఆలోచనకి మరొక పేరే చింతనం. ఆలోచనన్నా చింతనమన్నా ఒక్కటే. మరి ఈ ఆలోచనము లేదా చింతనాన్ని ఇంగ్లీష్లో థింకింగ్ అంటారు. అసలు ఈ ఆలోచన అంటే ఏమిటో ముందు నేర్చుకుందాం. కొన్ని ప్రతీకల లేక సంజ్ఞల సహాయంతో, సంజ్ఞల సహాయంతో ఆంతరంగికంగా అనువైన ప్రపంచంతో వ్యవహరించే ప్రక్రియే ఆలోచన అని చెప్పింది. ఈ నిర్వచనం ఇచ్చింది ఆలోచనకి ఎవరంటే మన్. ఇది ఆలోచన అంటే కొన్ని ప్రతీకలు లేక సంజ్ఞల సహాయంతో ఆంతరంగికంగా అంటే లోపల అనువైన ప్రపంచంతో వ్యవహరించే ప్రక్రియే ఆలోచన అని చెప్పింది ఎవరంటే మన్. ఇదే ఆలోచన. ఈ ఆలోచన అనేది ఒక మానసిక ప్రక్రియ లేదా ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ. సంజ్ఞానాత్మక అన్నా ఒకటే, మానసిక అన్నా ఒకటే. ఈ రెండింటికి అర్థం ఒకటే. మానసిక అనే పదానికి పర్యాయ పదమే సంజ్ఞానాత్మక. ఈ రెండు ఒకటే. కాబట్టి ఆలోచన అనేది ఒక మానసిక ప్రక్రియ లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియ. మరి ఒక్కసారి చూడండి, ఆలోచన అంటే ఏంటంటే కొన్ని ప్రతీకలు లేదా సంజ్ఞల సహాయంతో ఆంతరంగికంగా అనువైన ప్రపంచంతో వ్యవహరించే ప్రక్రియే ఆలోచన. ఇదే ఆలోచన అంటే. ఇది చెప్పింది ఎవరంటే మన్. ఈ నిర్వచనం చెప్పింది ఎవరంటే మన్. మరి ఆలోచన అనేది ఒక మానసిక ప్రక్రియ. మరి ఇదే
ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ అని చెప్పొచ్చు. ఎందుకని మానసిక ప్రక్రియ అన్న ఒకటే, సంజ్ఞానాత్మక ప్రక్రియ అన్న ఒకటే. మరి నెక్స్ట్ స్మృతి చిహ్నాలు అంటే ఇంకా రకరకాలుగా ఇదే ఈ మన్ను అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇంకో రకంగా ఈ నిర్వచనాన్ని ఇంకో రకంగా కూడా చెప్పాడు. అదేంటో ఒకసారి చూద్దాం. స్మృతి చిహ్నాలు భావనలు ఊహారూపాలు ఈ మూడింటి ద్వారా చూసుకోండి. స్మృతి చిహ్నాలు భావనలు ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అని చెప్పింది ఈ మన్ననే శాస్త్రజ్ఞుడు ఇంకో రకంగా కూడా చెప్పాడు. నెక్స్ట్ సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది మోహిసన్. చూసుకోండి, సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనే ఆలోచన అని చెప్పింది మోహిసన్. ఈ మోహిసన్ మరొక రకంగా కూడా నిర్వచనం ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని చెప్పింది మోహిసనే. చూసుకోండి, ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని చెప్పింది ఎవరంటే మోహిసన్. మోహిసన్ అనేది 2 రకాలుగా నిర్వచనం చెప్పడం జరిగింది. మన్ననే వ్యక్తి 2 రకాలుగా నిర్వచనం చెప్పడం జరిగింది. మరి మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని చెప్పింది ఎవరంటే డెకార్టే. మరి అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది ఎవరంటే గారెట్. చూసుకోండి, గారెట్. మరి వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్యే ఆలోచన అని చెప్పింది ఎవరంటే రాస్ అనే వ్యక్తి ఏమని చెప్పాడంటే వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్యే ఆలోచన అని చెప్పింది ఎవరంటే రాస్. మరి ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది ఎవరంటే గిల్ఫర్డ్. చూసుకోండి, ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది ఎవరంటే గిల్ఫర్డ్. మరి గిల్లడమే తన యొక్క ప్రతీకారం ఏంటంటే గిల్లడం. ప్రతీకం చూసుకోండి, ప్రతీకారం ఏంటి గిల్లడం, కాబట్టి గిల్ఫర్డ్. ఇది కొండ గుర్తు. చూసుకోండి, ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది ఎవరంటే గిల్ఫర్డ్. తనను ఫ్రెండ్ని గిల్లడమే తన యొక్క ప్రతీకారం ఏంటి గిల్లడమే. కాబట్టి ప్రతీకాత్మక అనే పదం చూడగానే గిల్లడం గుర్తు రావాలి. గిల్లడం ఈక్వల్ గిల్ఫర్డ్, ప్రతీకారం ఈక్వల్ ప్రతీకాత్మక అని గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. రైట్. మరి ఇదండి, ఈ రకంగా మనం కొన్ని ప్రతీకల లేదా సంజ్ఞల సహాయంతో ఆంతరంగికంగా అనువైన ప్రపంచంతో వ్యవహరించే ప్రక్రియే ఆలోచన చెప్పింది ఎవరంటే మన్. ఇది ఆలోచనకు ఉన్నటువంటి ప్రధాన నిర్వచనం ఇది. మరి ఇవన్నీ కూడా నిర్వచనాలే, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, పరీక్షలు అడిగే అవకాశం ఉంది. మరి అసలు ఆలోచన రకాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆలోచన రకాలు అనే ఈ ఆలోచన రకాలు ఎన్ని రకాలు ఆలోచనలు ఎన్ని రకాలు అని మనం మాట్లాడుకుంటే, మరి సూక్ష్మంగా మనం పరిశీలిస్తే ఆలోచన రకాలని 9 రకాలుగా మనం విభజించుకొని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం అన్ని రకాలుగా పాత టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు అన్నింటిలో కలిపి మనం మాట్లాడుకుంటే ఒక 9 రకాల ఆలోచనల్ని మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. మరి 9 రకాల ఆలోచనల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మొదటిది మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన. మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన పేర్లోనే ఉంది, ప్రత్యక్ష ఆలోచన. ఏంటా ప్రత్యక్ష ఆలోచన, ఏంటా మూర్త? మూర్త అంటే ఏంటి? కంటికి కనిపించే విషయాలే మూర్త విషయాలు. మరి కంటికి కనిపించే విషయాల గురించి చేసే ఆలోచనే మూర్త ఆలోచన లేదా ప్రత్యక్ష ఆలోచన. ఏంటి? కంటికి కనిపించే విషయాలను ఎలా మనం గ్రహిస్తాం? జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. చూసుకోండి, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి చేసే ఆలోచనే ప్రత్యక్ష ఆలోచన. జ్ఞానేంద్రియాల ద్వారా డైరెక్ట్గా మన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి ఆ విషయాల గురించి చేసే ఆలోచనే ఈ ప్రత్యక్ష ఆలోచన. ప్రత్యక్ష ఆలోచనకు గల మరొక పేరే మూర్త ఆలోచన. మూర్త అంటే ఏంటంటే కంటికి కనిపించే విషయాల గురించి చెప్పడమే మూర్త ఆలోచన. అది ఎలా గ్రహిస్తామంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. కాబట్టి ఇది వెరీ ఈజీ. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడం అనేది చాలా ఈజీ కాబట్టి సులువైనది. అన్ని ఆలోచనల కంటే ఈ 9 రకాల ఆలోచనల్లో అన్ని ఆలోచనల కంటే సులువైనటువంటి ఆలోచన ఏదంటే ప్రత్యక్ష ఆలోచన లేదా మూర్త ఆలోచన. ఎందుకంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం డైరెక్ట్గా. ప్రత్యక్షంగా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి చేసే ఆలోచనే ప్రత్యక్ష ఆలోచన లేదా మూర్త ఆలోచన. కాబట్టి ఈ రకంగా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడం అనేది అన్నిటికంటే ఈజీ పని కాబట్టి మనం అక్కడ కష్టపడాల్సిన పని ఏం లేదు. కాబట్టి అన్నిటికంటే సులువైన ఆలోచన ఏదంటే మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన. ఉదాహరణ, పెన్నును చూడగానే అది పెన్ను అనే ఆలోచన కలగడం. మరి చూస్తున్నావా? చూసే ప్రతి వస్తువు గురించి మనం చేసే ఆలోచనే మూర్త ఆలోచన. అదేవిధంగా పుస్తకాన్ని చూస్తున్నాం. పుస్తకం చూసేటప్పుడు ఆ పుస్తకం అనేది ఆ ఆలోచన కలగడం అనేది
అది కూడా మూర్త ఆలోచన. చెట్టుని చూస్తున్నాం, చెట్టుని చూసేటప్పుడు అది చెట్టు అనే ఆలోచన కలగడం అనేది అది కూడా మనకి మూర్త ఆలోచన లేదా ప్రత్యక్ష ఆలోచన. మరి ఇంకో రకంగా మనం ప్రయోగాత్మకంగా మనం ఒక ఆలోచన గురించి చెప్పాలంటే ఒక ప్రయోగం తీసుకుంటే ఈ ఆలోచన రకానికి ఉదాహరణగా ఒక ఉపాధ్యాయుడు మొక్క యొక్క వివిధ భాగాలను వివరించడానికి మొక్కని తెచ్చి విద్యార్థికి వివరించడం. ఇది ఏ రకమైనటువంటి ఆలోచన కిందకు వస్తుందంటే మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. ఎందుకంటే మొక్కని తేవడం జరిగింది. అక్కడ తేవడం వల్ల విద్యార్థి చూస్తాడు, చూడడమే ప్రత్యక్ష ఆలోచన. చూడడం ద్వారా చేసే ఆలోచనే మూర్త ఆలోచన. రైట్. మరి ప్రత్యక్షంగా చూసి లేదా కంటికి కనిపించే విషయాల గురించి చేసే ఆలోచనే మూర్త లేక ప్రత్యక్ష ఆలోచన. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనని చిన్నపిల్లలు ఎక్కువగా ఈ రకమైన ఆలోచనలు చేస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఏ రకమైన ఆలోచనలు చేస్తారంటే మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. రైట్. మరి నెక్స్ట్ అమూర్త లేదా భావాత్మక ఆలోచన. ఇది అన్నిటికంటే క్లిష్టతరం. ఎందుకు క్లిష్టతరం అంటే ఇక్కడ నిరాకారమైన విషయాల గురించి చేసే ఆలోచనే అమూర్త లేదా భావాత్మక ఆలోచన. నిరాకారమైన విషయాలంటే ఆకారం లేనివి, నిరాకారం పేర్లను ఉంది, ఆకారం లేనివి లేదా తెలియని వాటి గురించి ఆకారం లేని విషయాల గురించి లేదా తెలియని వాటి గురించి చేసే ఆలోచనే అమూర్త లేదా భావాత్మక ఆలోచన. కాబట్టి ఇది కష్టమే కదా, తెలియనటువంటి విషయాల గురించి ఆలోచించడం కష్టమే. కాబట్టి క్లిష్టతరమైనటువంటి ఆలోచన రకం ఏదంటే అమూర్త లేదా భావాత్మక ఆలోచన. లేదా తెలియని విషయాలు అనేది ఒక పదము, ఇంకొక పదం ఏంటి, నిరాకారమైన విషయాలు అంటే ఎటువంటి ఆకారం లేనటువంటి విషయాల గురించి మనం మాట్లాడితే అది కూడా క్లిష్టతరమే కదా. మరి ఎటువంటి ఆకారం లేని, ఉదాహరణకి జాలి, దయ, ఇలా అసలు ఎటువంటి ఆకారం లేని విషయాలు ఇవి, మనకి కంటికి కనబడిన విషయాలు, తెలియని విషయాలు. రైట్. మరి జాలి, దయ ఇటువంటి విషయాల గురించి చేసే ఆలోచనే మనకి అమూర్త ఆలోచన లేదా భావాత్మక ఆలోచన. మరి ఈ ఆలోచనలు, అమూర్త ఆలోచనలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయంటే యవ్వన దశ నుండి ప్రారంభమవుతాయి. మరి అదేవిధంగా శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు వీరు ఏ రకమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారంటే అమూర్త ఆలోచనలే. ఎవరంటే శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు. వీళ్ళు ఏ రకమైన ఆలోచన ఎక్కువగా చేస్తారంటే అమూర్త ఆలోచన. చిన్నపిల్లలు ఎక్కువగా ఏ రకమైన ఆలోచన చేస్తారంటే మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. ఎందుకని? చిన్నపిల్లలు తన కంటికి కనిపించే విషయాల గురించే ఆలోచిస్తారు. కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా ఏ రకమైన ఆలోచనలు ఉంటాయంటే మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచనలు. మరి శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతుల్లో ఎక్కువగా ఏ రకమైన ఆలోచనలు ఉంటాయంటే అమూర్త ఆలోచనలు. రైట్. నెక్స్ట్ ఇవి 2 రకాలండి. ఇవి ఎప్పుడు 2 రకాల గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ మరొక 2 రకాల గురించి మాట్లాడదాం. ఏంటా 2 రకాలంటే సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ 2 వ్యతిరేకం. ఇక్కడ మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన ఫస్ట్ 2 చెప్పాం కదా. ఇప్పుడు మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన ఈ 2 వ్యతిరేకం. మరి నెక్స్ట్ 2 సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ 2 వ్యతిరేకం. ఎలా వ్యతిరేకమో ఇప్పుడు మీకు అర్థవంతంగా చెప్పడం జరుగుతుంది. చూడండి. సమైక్య ఆలోచన సమైక్య ఆలోచన అంటే ఏంటంటే అందుబాటులో ఉన్న సమాచారము లేదా అందుబాటులో ఉన్న పుస్తక జ్ఞానం ఉపయోగించుకొని, చూసుకోండి, అందుబాటులో ఉన్న సమాచారము లేదా పుస్తక జ్ఞానాన్ని ఎంతవరకు అందుబాటులో ఉంటుందో ఆ పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక లక్ష్యం వైపుగా లేదా సరైన ఒక పరిష్కారం కొరకు సరైన పరిష్కారం ఒకే ఒకటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అటువంటి ఆలోచననే సమైక్య ఆలోచన అంటారు. మరి ఇక్కడ ఒక్క పరిష్కారం కొరకు మాత్రమే చేసే ఆలోచన ఇది సమైక్య ఆలోచన అనేది. ఎలా చేస్తామంటే అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించుకొని లేదా అందుబాటులో ఉన్నటువంటి పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక సమస్యకు లేదా ఒక సమస్యకు ఒక సరైన పరిష్కారాన్ని చూపిస్తాం. ఆ రకంగా ఒక సమస్యకు ఒక సరైన పరిష్కారాన్ని చూపించే ఆలోచనే సమైక్య ఆలోచన. లేదా ఆ సమస్యకు తీసుకొని ఒక లక్ష్యం వైపుగా వెళ్ళే ఆలోచనే మనం సమైక్య ఆలోచన అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక పరిష్కారం అని గుర్తుపెట్టుకోండి, 100 పరిష్కారాలు కాదు. ఒక సమస్యకి ఒక పరిష్కారమే చూపిస్తారు. ఇక్కడ ఏ ఆలోచనలో? సమైక్య ఆలోచనలో 100 పరిష్కారాలు ఉండవు, ఒక్క పరిష్కారమే. ఒక సమస్యకి ఒక్క పరిష్కారమే చూపించడం జరుగుతుంది ఈ సమైక్య ఆలోచనలో. ఎలా ఆ ఒక్క పరిష్కారం కూడా ఎలా
చూపిస్తారంటే ఎలా ఆలోచన చేసి చూపిస్తారంటే తనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా లేదా తనకు అందుబాటులో ఉన్న పుస్తక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఏదైనా ఒక లక్ష్యం వైపుగా దూసుకెళ్తాడు లేదా ఒక సమస్యకు ఒకే ఒక్క పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది. ఎలా అంటే అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా, అందుబాటులో ఉన్న పుస్తక జ్ఞానం ఆధారంగా ఈ రకంగా ఒక సమస్యకు సరైనటువంటి ఒకే ఒక్క పరిష్కారాన్ని చూపిస్తే అదే సమైక్య ఆలోచన. ఇక్కడ 100 రకాల పరిష్కారాలు చూపించడు, ఒకే ఒక సరైన పరిష్కారం ఒకే ఒక్కటి చూపించడం జరుగుతుంది. ఆ ఆలోచనే సమైక్య ఆలోచన. మరి ఇక్కడ చూడండి విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన ఏంటంటే ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి, ఎక్కడైతే ఒకే ఒక్క పరిష్కారం చూపిస్తారు ఎక్కడ సమైక్య ఆలోచనలో, ఎక్కడ చూడండి విభిన్న పేర్లోనే ఉంది విభిన్న ఆలోచన అంటే వివిధ రకాలుగా ఆలోచన చేయడం వల్ల వివిధ రకాల పరిష్కార మార్గాలు మనకు దొరుకుతాయి. కాబట్టి అక్కడైతే ఒక పరిష్కారం, ఇక్కడైతే వివిధ పరిష్కారాలు. చూసుకోండి విభిన్న ఆలోచన అంటే ఏంటంటే ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే అన్ని రకాలుగా మనకు పరిష్కారాలు దొరుకుతాయి. కాబట్టి ఒక పరిష్కారం కాదు, ఇక్కడ ఎక్కువ పరిష్కారాలు దొరుకుతాయి. మరి అదేవిధంగా లేదా చూసుకోండి ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించినా అది విభిన్న ఆలోచనే. లేదా ఒక విషయాన్ని రకరకాలుగా పరిశీలిస్తూ చేసే ఆలోచనే విభిన్న ఆలోచన. చూసుకోండి అమ్మా, ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించినా అది విభిన్న ఆలోచనే. లేదా ఒక విషయాన్ని రకరకాలుగా పరిశీలించడం వల్ల రకరకాల పరిష్కారాలు పుట్టుకొస్తాయి, రకరకాల సమాధానాలు వస్తాయి. కాబట్టి సమైక్య ఆలోచనలాగా కాకుండా ఇక్కడ రకరకాల పరిష్కారాలు దొరుకుతాయి, మనకి విభిన్న పరిష్కారాలు దొరుకుతాయి, వివిధ పరిష్కారాలు దొరుకుతాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ పరిష్కార మార్గాలు ఆ సమస్యకి మనం ఇక్కడ కనుక్కోవచ్చు. ఏ ఆలోచన ద్వారా? విభిన్న ఆలోచన ద్వారా. మరి ఈ విభిన్న ఆలోచనలో చూసుకోండి, ఈ ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సమైక్య ఆలోచనకు ఒక ఉదాహరణ ఏంటంటే 2 రెళ్ళు యంత్ర అని పిల్లవాడిని అడిగితే 2 రెళ్ళు డైరెక్ట్గా 4 అని చెప్తాడు, కళ్ళు మూసుకొని 4 అని చెప్తాడు, ఒకే ఒక సమాధానం చెప్తాడు, 4 అనే ఒకే ఒక్క సమాధానం చెప్తాడు. ఇక్కడ ఎందుకని? తనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారము, తనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తక జ్ఞానం ఏం చెప్తుంది? 2 రెళ్ళ ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుంది? తనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం 4 అని చెప్తుంది. కాబట్టి పిల్లోడు కూడా ఆ ప్రశ్నకు సమాధానం 4 అనే ఒకే ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. మరి ఈ రకంగా 2 రెళ్ళు ఎంతరా అంటే 4 అనే ఒకే ఒక పరిష్కారాన్ని ఇస్తే అది సమైక్య ఆలోచన. మరి అలా కాకుండా 2 రెళ్ళు ఎంతరా అంటే విభిన్న కోణాల్లో ఆలోచించి రకరకాలుగా పరిశీలించి చేసే విభిన్న ఆలోచన వల్ల 2 రెళ్ళు 4 అని చెప్తాడు. మళ్ళీ 2 + 2 = 4 అని చెప్తాడు. 5 - 1 = 4 అని చెప్తాడు. 4 × 1 = 4 అని చెప్తాడు. 8 ఈ రకంగా 8 డివైడెడ్ బై చూసుకోండి, ఇక్కడ 8 డివైడెడ్ బై చూసుకోండి 8 డివైడెడ్ బై 2 = 4 అని చెప్తాడు. అంటే 4 రావడానికి, 4 అనే పరిష్కారం రావడానికి రకరకాల పరిష్కారాలు, ఇక్కడ 4 అనే సమాధానం రావడానికి రకరకాల పరిష్కారాలను ఇక్కడ చూపించాడు పిల్లోడు. అంటే ఇక్కడ మాత్రం సమైక్య ఆలోచనలో కలిగినటువంటి పిల్లోడు ఏం చెప్పాడు? 2 రెళ్ళ యంత్ర అంటే 4 అనే ఒకే ఒక్క పరిష్కారాన్ని చెప్పడం జరిగింది, ఒకే ఒక్క సమాధానాన్ని చెప్పడం జరిగింది. అదే సమైక్య ఆలోచన. ఒకే ఒక సమస్యకు ఒకే ఒక పరిష్కారాన్ని లేదా ఒకే ఒక సమాధానాన్ని ఇవ్వగలిగితే అదే సమైక్య ఆలోచన. అలా కాకుండా ఒక సమస్యకు విభిన్న పరిష్కారాలు లేదా విభిన్న సమాధానాలు ఇవ్వగలిగితే అదే విభిన్న ఆలోచన. అంతే, రైట్. మరి ఇక్కడ 4కి అనేక రకాలుగా 4 వస్తుందని చెప్పాడు. అనేక రకాలుగా 4 వస్తుంది. ఒక 2 రెళ్ళే 4 రాదు, 2 + 2 కలిపినా 4 వస్తుంది. 5 - 1 చేసినా 4 వస్తుంది. 4 × 1 చేసినా 4 వస్తుంది. 8 డివైడెడ్ బై 2 చేసినా కూడా 4 వస్తుందని ఇలా అనేక రకాల పరిష్కార మార్గాలు ఇక్కడ చూపించాడు పిల్లాడు. మరి ఈ రకమైన పిల్లోళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఏదంటే విభిన్న ఆలోచన. సమస్యకు ఒకే ఒక పరిష్కారాన్ని లేదా ఒకే లక్ష్యం వైపుగా సాగే ఆలోచన ఏదంటే సమైక్య ఆలోచన. మరి ఈ సమైక్య ఆలోచన అనేది ఎలా చేస్తాడంటే పిల్లాడు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా లేదా అందుబాటులో ఉన్న పుస్తక జ్ఞానం ఆధారంగా ఒకే ఒక పరిష్కారాన్ని చూపిస్తే అదే సమైక్య ఆలోచన. అలా కాకుండా విభిన్న కోణాల్లో ఆలోచించి విభిన్న రకాలుగా లేదా వివిధ రకాలుగా లేదా రకరకాలుగా పరిశీలిస్తూ చేసే ఆలోచనే విభిన్న ఆలోచన. మరి చూసుకోండి, ఇది మరి సమైక్య ఆలోచన విభిన్న ఆలోచనలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సమైక్య ఆలోచనలో పిల్లోడు ఒక సమస్యకి ఒకే పరిష్కారాన్ని లేదా ఒకే ఒక సమాధానాన్ని చెప్తాడు.
విభిన్న ఆలోచనలో పిల్లవాడు పేర్లోనే ఉంది విభిన్న ఆలోచనలు చేసి వివిధ కోణాల్లో ఆలోచించి విభిన్న పరిష్కారాలు, వేరే వేరే పరిష్కారాలు అంటే ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాలు లేదా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు చెప్తాడు ఇక్కడ ఆలోచించి. కాబట్టి అదే విభిన్న ఆలోచన. మరి చూడండి, మరి ఒక్కసారి చూడండి, సమైక్య ఆలోచన అంటే ఏమిటో నేర్చుకున్నాం, విభిన్న ఆలోచన అంటే ఏమిటో నేర్చుకున్నాం, ఉదాహరణలు సహితంగా నేర్చుకున్నాం. ఇప్పుడు సమైక్య ఆలోచనకి మరొక కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు మనం నేర్చుకుందాం. ఇక్కడ సమైక్య ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు. సృజనాత్మకతకు అవకాశం ఉండదు ఏ రకమైన ఆలోచనలో? సమైక్య ఆలోచనలో. లేదా బిట్టు ఇలా అడుగుతారు, సత్యమైన వాక్యంలో మనకి ఇస్తాడు. సమైక్య ఆలోచనలో సృజనాత్మకతకు చోటు ఉంటుంది. సమైక్య ఆలోచనలో సృజనాత్మకతకు చోటు ఉండదు. ఏది సత్యమైన వాక్యం? చోటు ఉండదు, సృజనాత్మకతకు అవకాశమే ఉండదు. ఎందుకంటే తనకు సమైక్య ఆలోచనలో పిల్లోడు ఏం చేస్తాడు? ఒకే ఒక పరిష్కారం చూపడం కోసం ఏం చేస్తాడు? తనకు అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని వినియోగించుకొని లేదా ఆ పుస్తక జ్ఞానాన్ని, తనకు అందుబాటులో ఉన్న పుస్తక జ్ఞానాన్ని వినియోగించుకొని ఒకే ఒక పరిష్కారాన్ని ఇక్కడ చూపిస్తాడు. అంటే తనకున్న సమాచారం ఆధారంగా వెళ్తాడే తప్ప వేరే ఇంకా ఇతరత్ర వేరే విధంగా ఆలోచించడం కానీ విభిన్నంగా ఆలోచించడం కానీ జరగదు. విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. ఇలా విభిన్నంగా ఆలోచించడం జరగదు. ఇక్కడ తనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే వెళ్తాడు. విభిన్నంగా ఎక్స్ట్రాగా ఏ ఒక్క విషయం ఆలోచించడు. తనకున్న సమాచారంలో తనకు అందుబాటులో ఉన్న సమాచారంలో ఏదైతే ఉందో అదే సమాధానం ఇస్తాడు. విభిన్నంగా ఆలోచించడం జరగదు. విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. అంటే సృజనాత్మకతకు ఇక్కడ తావు లేదు, అవకాశం లేదు. ఏ రకమైన ఆలోచన అంటే సమైక్య ఆలోచనలో. మరి చూసుకోండి. కాబట్టి నెక్స్ట్, మరి ప్రజ్ఞా పరీక్షల్లో ఈ సమైక్య ఆలోచన శక్తి కలిగినటువంటి పిల్లలు ఎక్కువ స్కోరు చేస్తారు ప్రజ్ఞా పరీక్షల్లో. మరి అదే సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. కాబట్టి ఈ విభిన్న ఆలోచన శక్తి గల పిల్లలు సృజనాత్మకత పరీక్షలలో ఎక్కువ స్కోర్ని సాధిస్తారు. మరి ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోర్ని సాధించే వాళ్ళు ఎవరంటే సమైక్య ఆలోచన కలిగినటువంటి పిల్లలు. అలా కాకుండా సృజనాత్మక పరీక్షల్లో ఎక్కువ స్కోర్ని సాధించే పిల్లలు ఎవరంటే విభిన్న ఆలోచన కలిగినటువంటి పిల్లలు. మరి సృజనాత్మకతకు అవకాశం ఉన్నటువంటి ఆలోచన ఏదంటే విభిన్న ఆలోచన. అసలు సృజనాత్మకతకు అవకాశం లేని ఆలోచన ఏదంటే సమైక్య ఆలోచన. ఎందుకంటే తనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే సమాధానాన్ని ఇస్తాడు లేదా పరిష్కారాన్ని చూపిస్తాడు పిల్లోడు ఇక్కడ సమైక్య ఆలోచనలో. రైట్, నెక్స్ట్ వన్ ఇదండి విషయం. ఇది సమైక్య ఆలోచనకి విభిన్న ఆలోచనకి ఉన్నటువంటి తేడా. మరి ఇంకొక చిన్న పాయింట్, సహజత్వం ఎక్కువగా కనిపించే ఆలోచన ఏదంటే విభిన్న ఆలోచన. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సహజత్వం ఎక్కువగా కనిపించే ఆలోచన ఏదంటే విభిన్న ఆలోచన. అంటే పిల్లోడు చేసే విభిన్న ఆలోచనలు భాగంగా అంటే సహజంగానే ఆలోచిస్తాడు. ఆ విభిన్న ఆలోచనలు వివిధ రకాల కోణాల్లో ఆలోచించేటప్పుడు ఆ పిల్లవాళ్ళు మనం సహజత్వాన్ని చూడొచ్చు. కాబట్టి సహజత్వం ఉట్టిపడే లేదా సహజత్వం ఎక్కువగా ఆపాదించబడే ఆలోచన ఏ రకం అంటే విభిన్న ఆలోచన. సహజత్వాన్ని ఎక్కువగా మనం చూడవచ్చు ఏదంటే విభిన్న ఆలోచన రకంలో లేదా విభిన్న ఆలోచనలో సహజత్వం ఉట్టుబడుతుంది. కాబట్టి సహజత్వం ఎక్కువగా కనిపించే ఆలోచన రకం ఏదయ్యా అంటే విభిన్న ఆలోచన. మరి ఇప్పుడు 4 రకాల ఆలోచనలు అయిపోయి, మూర్త, అమూర్త, సమైక్య, విభిన్న, 4 రకాలు అయిపోయి. నెక్స్ట్ 5వ ఆలోచన ఊహాత్మక ఆలోచన. పేరులోనే ఉంది ఊహాత్మక ఆలోచన అంటే ఊహించి చేసే ఆలోచన. దేనికి ఊహిస్తాం? భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఊహించి చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ముందుగానే ఊహించి చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. అది ఎలా చేస్తామంటే స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా, మనకి ఉన్నటువంటి స్మృతి చిహ్నాల యొక్క ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేసే ఆలోచనే ఈ ఊహాత్మక ఆలోచన. పేర్లను ఊహిస్తూ చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. దేని ద్వారా అంటే మనకున్నటువంటి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. ఉదాహరణ 2025 నాటికి జనాభా పెరుగుదల వల్ల వచ్చే భారతదేశపు స్థితిగతుల్ని ఊహించడం, ఇది ఊహాత్మక ఆలోచనకు ఉదాహరణ. మరి 2025 నాటికి జనాభా పెరుగుదల వల్ల భారతదేశపు స్థితిగతులు, ఇది ఏ రకమైన ఆలోచనకు ఉదాహరణ అంటే ఊహాత్మక ఆలోచన. ఎందుకని 2025 అనేది ఏమవుతుంది? భవిష్యత్తు అవుతుంది కాబట్టి. రైట్,
మరి భవిష్యత్తులో చేసే ఆలోచనలే ఊహించి భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ఊహించేసే ఆలోచనలే ఊహాత్మక ఆలోచనలు. అది దేని ద్వారా అంటే మనకున్నటువంటి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. ఇంకొక ఉదాహరణ గురించి మాట్లాడితే అంగారక గ్రహంపై మానవ జీవనము ఇది కూడా మనం ఊహిస్తూ చేసే ఆలోచనే. కాబట్టి ఇది కూడా ఈ ఉదాహరణ కూడా ఏ రకమైన ఆలోచన కిందకి వస్తుంది? ఊహాత్మక ఆలోచన. ఎందుకని? అంగారక గ్రహంపై మానవ యొక్క జీవన విధానం అనేది మనం ఊహించుకుంటున్నాం, యాక్చువల్గా లేదు కదా. రైట్ మరి ఆ రకంగా ఊహిస్తూ చేసే ఆలోచనే ఊహాత్మక ఆలోచన. నెక్స్ట్ సంసర్గ ఆలోచన అంటే ఏంటంటే, సంసర్గం అంటే అసోసియేట్ చేయడం. సంసర్గం అంటే ఏంటంటే అసోసియేట్ చేయడం. అసోసియేషన్ అంటే సంసర్గం. చూసుకోండి, అసోసియేట్ చేయడమే సంసర్గం. మరి సంసర్గ ఆలోచన అంటే ఏంటంటే, రెండు విషయాల్లో ఒక దాని గురించి ఆలోచించినప్పుడు రెండవ విషయం కూడా గుర్తుకొస్తే అదే మనకి సంసర్గ ఆలోచన. సంసర్గం అంటే అసోసియేట్ చేయడం, అంటే రెండు విషయాల్లో ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు రెండో విషయం కూడా మనకి గుర్తుకొస్తే అక్కడ ఏమైనట్టు? అసోసియేట్ అయినట్టు, అంటే సంసర్గం అయినట్టు. ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు ఇంకొక విషయం గుర్తుకొచ్చిందంటే అక్కడ ఏమైనట్టు? సంసర్గం అయినట్టు, అసోసియేట్ అయినట్టు. ఆ రెండు విషయాల మధ్య ఏమైనట్టు? అసోసియేట్ అయినట్టు, సంసర్గం అయినట్టు. ఈ రకంగా ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు రెండో విషయం కూడా గుర్తుకొస్తే అంటే ఆ రెండు విషయాల మధ్య ఏం కుదిరింది? సంసర్గం కుదిరింది. ఆ రెండు విషయాల మధ్య అసోసియేట్ అనేది అక్కడ కుదిరింది. అసోసియేట్ చేయడం జరిగింది. ఆ రెండు విషయాలని సంసర్గం చేయడం జరిగింది. ఇది సంసర్గం అంటే, ఇది అసోసియేట్ అంటే. ఈ రకంగా చేసే ఆలోచనే సంసర్గ ఆలోచన. ఏ రకంగా? రెండు విషయాలలో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండో విషయం కూడా గుర్తుకు రావడం, అంటే ఈ రెండు విషయాల మధ్య సంసర్గం కుదిరింది కాబట్టి అదే సంసర్గ ఆలోచన. ఈ రెండు విషయాల మధ్య అసోసియేట్ కుదిరింది కాబట్టి మరి అదే సంసర్గ ఆలోచన. ఉదాహరణ, పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా విందు భోజనము, అక్కడ కనబడే బంధువులు ఈ రకంగా గుర్తుకొస్తే, అంటే ఒక విషయం గురించి ఆలోచన అంటే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ రెండో విషయమైనటువంటి విందు భోజనము, బంధువులు గుర్తుకు రావడమే సంసర్గ ఆలోచన. ఇలా ఒక విషయాన్ని ఇంకొక విషయంతో సంసర్గం చేయడమే సంసర్గ ఆలోచన. రైట్. మరి మంచి అభ్యసనానికి చాలా ప్రధానమైనటువంటి ఆలోచన ఏదయ్యా అంటే సంసర్గ ఆలోచన. ఇది ఒక బిట్టు నేర్చుకోండి. నెక్స్ట్ వన్, నిర్దేశిత ఆలోచన. మరి ఏంటి నిర్దేశిత ఆలోచన అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. చూసుకోండి, ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. అసలు నిర్దేశిత ఆలోచనలు అంటే ఏంటంటే, ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందితే ఎలా? ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను కానీ పొందితే అదే నిర్దేశిత ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా ఊహించిన రీతిలో ఫలితాలను పొందే రకాలే కదా ఇప్పుడు పైన చెప్పుకున్నవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. మరి ఈ రకంగా ఈ నిర్దేశిత ఆలోచనని ఇంకొక రకంగా మనం పేరు పెట్టి పిలవచ్చు, సృజనాత్మక ఆలోచన అని కూడా పిలవచ్చు ఈ నిర్దేశిత ఆలోచననే. మరి పై ఆలోచనలన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. ఎస్పెషల్లీ ఈ నిర్దేశిత ఆలోచన గల మరొక పేరే సృజనాత్మక ఆలోచన. అది గుర్తుపెట్టుకోండి. ఈ నిర్దేశిత ఆలోచన చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక దీనికి వ్యతిరేకమైంది ఏంటంటే అనిర్దేశిత ఆలోచన. నిర్దేశితకి వ్యతిరేకమైంది అనిర్దేశిత ఆలోచన. అనిర్దేశిత ఆలోచన అంటే ఇక్కడ ఎటువంటి నిర్దేశితం ఉండదు, అంటే ఎటువంటి లక్ష్య సాధన ఉండదు. ఇక్కడ ఎటువంటి లక్ష్య సాధన లేకుండా, పిల్లోడికి ఎటువంటి లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనే అనిర్దేశిత ఆలోచన. లేదా ఎటువంటి లక్ష్య సాధన లేకపోవడం అంటే ఏంటి? పగటి కలలు కనడం. కాబట్టి పగటి కలలు కంటూ చేసే ఆలోచన ఏదంటే అనిర్దేశిత ఆలోచన. లేదా ఊహల్లో విహరిస్తూ చేసే ఆలోచనే అనిర్దేశిత ఆలోచన. ఊహల్లో విహరిస్తూ చేయడం అన్నా కూడా ఎటువంటి లక్ష్య సాధన లేకపోవడమే కదా. మరి ఊహల్లో విహరిస్తూ ఇక్కడ చూసుకోండి, భవిష్యత్తులో జరగబోయే ఇక్కడ ఊహాత్మక ఆలోచన ఒకటి వచ్చింది. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఊహాత్మక ఆలోచనలో ఇక్కడేంటి? ఊహ అనేది ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించడం అనేది ఇక్కడ ఊహాత్మక ఆలోచన. ఈ ఊహ వేరు, ఈ ఊహల్లో విహరించడం వేరు.
నచ్చిన హీరోయిన్తో ఊహల్లో విహరించడం ఇక్కడ, నచ్చిన హీరోతో ఊహల్లో విహరించడం ఇక్కడ. రైట్. మరి ఎటువంటి లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనే అనిర్దేశిత ఆలోచన. పగటి కలలు కనడమే అనిర్దేశిత ఆలోచన. ఊహల్లో విహరించడమే అనిర్దేశిత ఆలోచన. మరి స్వైర ఆలోచన దీనికే, అందుకనే ఊహల్లో విహరించడం అంటే స్వైర అంటే కలలు కనడం. మరి కాబట్టి స్వైర ఆలోచన దీనికి పేరు. ఊహల్లో విహరించే ఆలోచన అనిర్దేశిత ఆలోచనే, పగటి కలలు కనే ఆలోచన కూడా అనిర్దేశిత ఆలోచనే. కాబట్టి దీనికి ఇంకొక పేరు స్వైర. స్వైరం అంటే ఏంటి? కలగండం, పగటిపూట కలగండం. కాబట్టి దీనికి ఇంకో పేరు స్వైర ఆలోచన. మరి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా ఈ రకమైన స్వైర ఆలోచనలు ఎక్కువగా కనబడుతుంటాయి. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళు ఎక్కువగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కాబట్టి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో కనిపించే ఆలోచన రకం ఏదయ్యా అంటే అనిర్దేశిత ఆలోచన. రైట్. నెక్స్ట్ వన్, 9వ రకం హేతుబద్ధ ఆలోచన. హేతుబద్ధ ఆలోచన పేరులోనే ఉంది. హేతువు అంటే కారణం అని అర్థం. కారణ సహితంగా మనం ఆలోచన చేయగలిగితే అదే హేతుబద్ధ ఆలోచన. ఏ రకంగా ఆలోచన చేస్తాం? అసలు హేతుబద్ధ ఆలోచన అంటే ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం లేదా అందుబాటులో ఉన్నటువంటి అంశాలు లేదా విషయాలు ఆధారంగా ఈ అంశాలన్నింటినీ ఒక క్రమబద్ధంగా ఆలోచన చేయగలిగితే అదే హేతుబద్ధ ఆలోచన. ఇది ఉన్నతమైన ఆలోచన నైపుణ్యం. ఉన్నతమైన ఆలోచన నైపుణ్యం ఏదయ్యా అంటే హేతుబద్ధ ఆలోచన. ఎందుకనంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి విషయాలు లేదా అంశాలని ఒక క్రమబద్ధంగా ఆలోచన చేస్తే అదే హేతుబద్ధ ఆలోచన. రైట్. మరి ఈ హేతుబద్ధ ఆలోచనకు ఉదాహరణ మనం చూసుకుంటే మ్యాన్ ఈజ్ మార్టల్. రాసుకోండి, అది ఫస్ట్ వాక్యం. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా చనిపోయేవాడే. మరి అది మ్యాన్ ఈజ్ మార్టల్. కాబట్టి నెక్స్ట్ ఇంకొక వాక్యం రాయండి. రవి ఈజ్ ఏ మ్యాన్. రవి ఒక మనిషి, అది రెండో వాక్యం. మరి మూడో వాక్యం ఏంటి? రవి ఈజ్ మార్టల్. రవి కూడా చనిపోతాడు కదా, ఎందుకని? మనిషి అనేవాడు చనిపోతాడు కాబట్టి మ్యాన్ ఈజ్ మార్టల్. రవి ఈజ్ ఏ మ్యాన్. రవి ఒక మనిషి కాబట్టి రవి కూడా చనిపోతాడు, అంటే రవి ఈజ్ మార్టల్. ఇలా 3 వాక్యాలు. ఫస్ట్ వాక్యం ఏంటి? మ్యాన్ ఈజ్ మార్టల్. సెకండ్ వాక్యం ఏంటి? రవి ఈజ్ ఏ మ్యాన్, అది రెండో వాక్యం. మూడో వాక్యం ఏంటి? రవి ఈజ్ మార్టల్. రవి మనిషి కాబట్టి రవి కూడా చనిపోతాడు. ఈ రకంగా హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇదే మనకి హేతుబద్ధ ఆలోచన. రైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్.